గోంగూర గుడ్డు గ్రేవీ. మనం వండేదండి గోంగూర కోడిగుడ్డు గ్రేవీ. కోడిగుడ్డు లేదు, ఓన్లీ గుడ్డే. అది గుడ్డు అంటే కోడిగుడ్డే. అది ఉడకబెట్టేవి పెట్టించో అక్కడ పెట్టు. ఆ ప్యాన్ తీసుకో, పొయ్యి వెలిగించు. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఆరు గంటల నూనె, బిర్యానీ ఒక వెయ్యని, ఇదిగో పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేస్తాను, ఉప్పు 1.5 గరిటె. కొంచెం దూరగా ఎగితే ఇక పసుపు వేస్తున్నాను, యాలకులు వేస్తాను, లవంగాలు వేస్తాను, గోంగూర వేస్తాను, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోడి బోన్స్ ఉడకబెట్టని చూసావా, ఆ నీళ్ళు రుచి కోసం అన్నమాట. సూపర్. ఈ లోపల మూత పెట్టేసి మంట చిన్నది పెట్టు మంట చిన్నది పెట్టు, మూత పెట్టేసి అబ్బాయి నువ్వు వెళ్ళి ఇందాక మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పెట్టాం కదా, దీన్ని పొడి చేసి తీసుకురా. ఈ లోపల నేను కోడిగుడ్లు ఉన్నాయి కదా, వీళ్ళకి నాట్లు కొడతాను. పొడుగు నాట్లు పెడితే ఆ పులుసులో వేస్తాం కదా, అప్పుడు అది గట్టిగా ఆ పులుసుని గుంజుకుంటుంది. తీయమంటారా? తీయి. గోంగూర గుడ్డుగా చూసా, ఈ పొడి గ్రేవీ. ఇగో ఈ పొడి వేస్తున్నాను, బాగా కలుపు. ఇప్పుడు ఇదిగో నాట్లు పెట్టింది చూసా గుడ్లకి, అది గుడ్లు వేసేస్తా. అక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా. అది మూత పెట్టు. గోంగూర గుడ్డు గ్రేవీ. గోంగూర గుడ్డు గ్రేవీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుదామా? మూత. ఓహో, ఆ బౌల్ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? తీస్తాం. గోంగూర గుడ్డు గ్రేవీ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి బాగా వేపి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాక పెట్టి 6 గంటల నూనె వేసి బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, యాలకులు, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగాక గోంగూర వేసి బాగా కలిపి కోడి బోన్స్ ఉడికించిన నీళ్లు కూడా పోసి ఉడకనివ్వాలి. ముందుగా చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని అలాగే గుడ్లు కూడా వేసి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర గుడ్డు గ్రేవీ రెడీ.